హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో తమ్నేల్లో చూసినట్టయితే ఇది న్యూ ఇయర్ బ్లాగ్. సో ఇది న్యూ ఇయర్కి ముందు రోజు, లైక్ ట్యూస్డే. సో ట్యూస్డే మేము అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా దీపం పెడతాము. 4 yearsగా మేము మదనపల్లిలో ఉన్నాం. మేమైతే కోట్లో గంగమ్మ టెంపుల్కి ఒక 2-3 వీక్స్గా వెళ్తున్నాం అంతే. అక్కడ యాంబియన్స్, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అక్కడ. సో దీపం పెట్టేశాక మేమైతే శేఖర్ స్వీట్స్కి వెళ్ళాము. ఇక్కడ ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ అనేది చాలా బాగా రెడీ చేస్తారు శేఖర్ స్వీట్స్ వాళ్ళు. సో మనకి కస్టమైజ్డ్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర మనం చేయించవచ్చు. అండ్ అలాగే కేక్స్ కూడా ఆల్రెడీ రెడీ చేసి ఇలా మొత్తం టేబుల్ మీద పెట్టేశారు. 1 kg అండ్ 1/2 kg కేక్స్. కూల్ కేక్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవి నార్మల్ బటర్ క్రీమ్ కేక్స్. మదన్పల్లో వీళ్ళతే 2 బ్రాంచెస్ ఉన్నాయి శేఖర్ స్వీట్స్ వాళ్ళది. అండ్ అలా ఆల్సో ఇక్కడ కిడ్స్కి కూడా కొన్ని ఇలా టాయ్స్ పెట్టారు. లోపల జెమ్స్ ఆర్ ఈ పెప్పర్మింట్స్ ఉంటుంది. సో కొంచెం యూనిక్గా వాళ్ళకి ఆడుకోవడం కూడా బాగుంటుందని ఇలా డిజైన్ చేసి పెట్టారు. ఎంగేజ్మెంట్ ఆర్ బర్త్డేస్ ఎలాంటి ఫంక్షన్స్ కన్నా ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వాలంటే వాళ్ళు మన కస్టమైజేషన్స్తో రెడీ చేసి ఇస్తారు. అండ్ ఆల్సో న్యూ ఇయర్ సందర్భంగా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రెష్ స్వీట్స్ అయితే పెట్టారు వీళ్ళు. ఇంకా కేక్ అండ్ స్వీట్స్ తీసుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. Hello guys, happy new year. Bye guys. ఎస్, సో ఇది నెక్స్ట్ డే. సో ఫస్ట్ అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళాలి కదా మరి న్యూ ఇయర్ అంటే. సో మేమైతే ఇక్కడ అమ్మచెరువు మెట్టు దగ్గర అనపగుట్ట అని ఒక ప్లేస్ అనమాట. సో ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. న్యూ ఇయర్కి ఫుల్ రష్ ఉంటుంది టెంపుల్లో, ఫుల్ జనాలు ఉంటారు అనుకున్నాము, కానీ అంత జనాలు అయితే లేరు. దర్శనం అయ్యాక ఈ అనపగుట్ట అనే ప్లేస్లో పక్కనే ఇంకొక టెంపుల్ ఉంది, కృష్ణుడి టెంపుల్. సో దీన్ని గోవర్ధనగిరి అని కూడా అంటారు. కొండ పైన ఉంటుంది ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్ కొండ మీద ఉండడం వల్ల పైనుంచి చూస్తే ఆల్మోస్ట్ మదనపల్లి మొత్తం కనిపిస్తుంది. సో ఇక్కడ ముందరే కృష్ణుడి విగ్రహం పెట్టారు. ఈ టెంపుల్లో కూడా మేము అనుకున్నంత రష్ అయితే లేరు, చాలా ఫ్రీగా ఉన్నింది. సో వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం. సో ఈ 2 టెంపుల్స్ దర్శనం చేసుకున్నాక మేము ఇంటికి వెళ్ళి కేక్ కట్ చేద్దాం అనుకున్నాం. యాక్చువల్గా మిడ్-నైట్ కేక్ కట్ చేయలేదు, బికాజ్ పిల్లలందరూ పడుకున్నారు కదా, ఇంకా వాళ్ళతో పాటు కట్ చేస్తే బాగుంటుందని. ఎస్, సో మా న్యూ ఇయర్ అయితే ఇలా జరిగింది. హ్యాపీగా పీస్ఫుల్గా చేసుకున్నాం. మీరు మీ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో సో డెఫినెట్లీ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.